అలా ఉన్నది ఉంది సీఎం అయితే ఏమైందంటే మంత్రి రాజాల మంత్రి ఇస్తారు కదా ఇంకేం లేదు కదా తెలిసిన ఎమ్మెల్యే ఇప్పుడు ఏముంటుందంటే అది గడపడి ఇది వేసినంత మాత్రం పెద్ద ఇంట్లో వేరే పెద్ద పనులు అక్క అక్కడ ఆఫీస్ ఇక్కడ బాగుంటుంది ఇది కూర్చోడానికి అది 4 చట్టం ముఖ్యమని కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి బృందం మా బీసీ భవన్ కు రావడం చాలా సంతోషంగా ఉంది. వారికి మా బీసీ భవన్ కు వచ్చినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఎన్నిక బీసీల రాజకీయాలకు ఒక పెద్ద మలుపు లాంటిది. ఎందుకంటే ఇప్పటిదాకా తెలంగాణ రాష్ట్రంలో ఫలానా వాళ్లే గెలుపు గుర్రాలు, ఫలానా వాళ్లకు టికెట్లు ఇస్తేనే గెలుస్తారు, వీళ్ళకిస్తే గెలవరని ఒక అపవాదం సృష్టించారు. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ మొదటిసారి దేశంలో కులగణన చేసిన తర్వాత ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన అభ్యర్థి నవీన్ యాదవ్ గారికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడం జరిగింది. దీన్ని పూర్తిగా మేము స్వాగతిస్తున్నాం. ఉప ఎన్నికల సందర్భంగా మేము బీఆర్ఎస్ పార్టీని అడిగినాం బీసీకి ఇవ్వాలి అని చెప్పి, కానీ వారసత్వ రాజకీయాలకే పెద్దపీట వేశారు. బీసీకి ఇవ్వకుండా అగ్రకుల సామాజిక వర్గానికి టికెట్ ఇచ్చారు. బీజేపీ పార్టీ మేము అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి చాలా ప్రగల్భాలు పలికింది. ఎల్బీ స్టేడియంలో బీసీ గర్జన పెట్టి నరేంద్ర మోదీ గారిని తీసుకొచ్చి మేము బీసీని ముఖ్యమంత్రిని చేస్తాను. బీసీ ముఖ్యమంత్రిని పక్కన పెడితే కనీసం ఓడిపోయే అభ్యర్థిని కూడా బీసీకి ఇవ్వడం లేదు. బీజేపీ పార్టీ బీసీలకు టికెట్ కూడా ఇవ్వడం లేదు. ఆ తర్వాత ఇలా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం కులగణన చేసింది. కులగణన చేసిన తర్వాత బీసీలకు మొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలోనే మొదటిసారిగా బీసీలు 56.36% ఉందని చెప్పి ఒక అఫీషియల్ డాక్యుమెంట్ కూడా ఇలా బీసీలకు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత బీసీలకు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగంలో 42% రిజర్వేషన్ కల్పించాలని చెప్పి అసెంబ్లీలో బిల్లు పెట్టి తీర్మానం చేసి ఢిల్లీకి పంపించారు. అక్కడ రాష్ట్రపతి గారు 6 నెలల నుంచి ఆమోదించకపోతే మళ్లీ అసెంబ్లీలో చట్టం చేసి గవర్నర్ గారు పంపించారు. చట్టం కూడా గవర్నర్ గారి దగ్గరనే ఉంది, అది అతిగతి లేదు. అయినప్పటికీ కూడా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకుండా ఈ వచ్చినటువంటి ఉప ఎన్నికల్లో బీసీ అభ్యర్థి అయినటువంటి నవీన్ యాదవ్ గారికి ఒక అవకాశం ఇవ్వడం ఎంతో బీసీలకు ఇచ్చినటువంటి గొప్ప గౌరవంగా, బీసీలకు ఇచ్చిన కానుకగా మేము భావిస్తున్నాం. ఇలాంటి సమయంలో విజ్ఞులైనటువంటి, విజ్ఞానవంతులైనటువంటి, మేధావులైనటువంటి బీసీ విద్యావంతులు, కుల సంఘాలు, యువకులు, మహిళలు దయచేసి ఆలోచించాలి. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో జరిగేవి ఆధిపత్య కులాలకు, బడుగు వర్గాల ఆత్మ గౌరవానికి మధ్యన జరుగుతున్న ఎన్నికలు, ధర్మానికి అధర్మానికి మధ్యన జరుగుతున్నటువంటి ఎన్నికలు, మెజార్టీ ప్రజలకు ఇలా కొద్ది శాతం ఉన్నటువంటి ప్రజల మధ్యన జరుగుతున్నటువంటి ఎన్నికలు. కాబట్టి బీసీ బిడ్డలు ఆత్మ గౌరవంతో ఆలోచించాలి. అంబేద్కర్ ఇచ్చినటువంటి ఓటు అనే ఆయుధాన్ని ఎన్నికల్లో బీసీ అభ్యర్థి గనక మనం ఓటేస్తే తప్పుగా మనం భావించాలి. నవీన్ యాదవ్ గారు ఇప్పుడు గెలిస్తే 2028లో అన్ని పార్టీలు పోటీపడి బీసీలకే టికెట్లు ఇస్తాయి. రాష్ట్రంలో బీసీల యొక్క రాజకీయ శకం ప్రారంభమైంది. నవీన్ యాదవ్ గెలుపు ద్వారా తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు ఒక రాజకీయ సునామీ వస్తుందనే విషయాన్ని గమనించాలి. ఎందుకంటే మన బీసీలు గెలవడానికి పనికిరాదు, బీఫాములు ఇవ్వడానికి పనికిరాదని చెప్పి బీసీలను అవమానించిన పార్టీలు ఉన్నాయి. ఇక్కడ బీఆర్ఎస్, బీజేపీ బీసీలకు టికెట్లు ఇవ్వకుండా అన్యాయం చేసినాయి. అన్యాయం చేసిన పార్టీని మనం మోద్దామా? అన్యాయం చేసిన పార్టీని మనం నెత్తులకెత్తుకుని ఊరేగిద్దామా? అన్యాయం చేసిన వాళ్ళ పార్టీలకు బుద్ధి చెప్పడానికి
ఓటు అనే ఆయుధాన్ని ఉపయోగించుకుని ఒక బీసీ బిడ్డకు బీసీలు రాజకీయ చైతన్యంతో ఒక బీసీ బిడ్డకు గనక మనం ఈ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ ఎన్నికల్లో 11వ తేదీ నాడు ఒక బీసీ బిడ్డ గనక ఓటేసి గెలిపిస్తే ఖచ్చితంగా బీసీలకు ఉజ్వలమైనటువంటి రాజకీయ భవిష్యత్తు ఉంటుంది. బీసీ కులవృత్తుల గురించి నవీన్ యాదవ్ గారు అసెంబ్లీలో మాట్లాడతారు, బీసీ నిరుద్యోగుల గురించి మాట్లాడతారు, అదేవిధంగా 42% రిజర్వేషన్ల గురించి మాట్లాడతారు. బీసీల సకల సమస్యలకు ఒక్క బీసీలే కాదు, ఎస్సీ ఎస్టీ మైనార్టీ అగ్రకుల పేదవాళ్ల గురించి కూడా ఒక బీసీ బిడ్డ మాట్లాడతారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 19 మంది మాత్రమే బీసీ ఎమ్మెల్యే ఉన్నారు. నవీన్ యాదవ్ ను గెలిపించడం ద్వారా 20 మంది శాసనసభ్యులు అవుతారు. అదేవిధంగా మంత్రివర్గంలో 3 మాత్రమే బీసీ మంత్రులు ఉన్నారు. నవీన్ యాదవ్ ను గెలిపించడం ద్వారా 4 మంత్రులు అవుతారు. యాక్చువల్ గా 8 మంది మంత్రులు ఉండాలి బీసీలకు. కానీ ఒక బీసీ అభ్యర్థిని గెలిపించడం ద్వారా కాంగ్రెస్ పార్టీలో మంత్రులుగా మేము డిమాండ్ చేస్తున్నాం. కానీ 7 మాత్రమే బీసీ శాసనసభ్యులు ఉన్నారు. నవీన్ యాదవ్ ను గెలిపిస్తే 8 మంది అవుతారు. బీసీల రాజకీయ ప్రాతినిధ్యం పెరుగుతుంది, అసెంబ్లీలో పెరుగుతుంది, అదేవిధంగా మంత్రివర్గంలో పెరుగుతుంది. తద్వారా రేపు అత్యంత కీలకమైన 2028లో అత్యంత కీలకమైన పీఠ మీద ఒక బీసీ బిడ్డ కూర్చుంటాడు. అంటే బీసీల రాజకీయ చైతన్యం, బీసీల యొక్క ఓటు చైతన్యం జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మనం ప్రదర్శించడం ద్వారా ఇలా అగ్రకుల ఎవరైతే బీసీలకు టికెట్ ఇవ్వకుండా నిరాకరించినటువంటి టీఆర్ఎస్ బీజేపీకి బుద్ధి చెప్పడం ద్వారా భవిష్యత్తులో బీసీల యొక్క రాజకీయ అధికారం రాబోతుంది. ఇలా 1,00,000 సార్లు ఇందిరా పార్క్ కాడ ధర్నా చేసిన దానికంటే, 1000 సార్లు ప్రదర్శనలు తీసిన దానికంటే, 1,00,00,000 సార్లు రౌండ్ టేబుల్ సమావేశం పెట్టిన దానికంటే సమయం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు ఎన్నికల క్షేత్రంలో బీసీలంతా తమకిచ్చినటువంటి ఓటు అనే ఆయుధాన్ని పట్టుకుని ఖచ్చితంగా మన జాతి బిడ్డలకు వేసుకుంటే రాజకీయ అధికారం ఎవరు ఆపలేరు. ఈ అవకాశం మళ్ళా పోతే రాదు. పొరపాటునో గ్రహపాటునో మనం ఎమరపాటునో అగ్రకులాల మాటలు నమ్మి ఆ పార్టీల మాయల పెడితే మాత్రం బీసీల బతుకులు ఆగమైతాయి. తెలంగాణలో ఇప్పుడు బీసీ ఉద్యమం బ్రహ్మాండంగా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఏ మాట కామాట మాకు ఏ పార్టీతో సంబంధం లేదు, మేము ఏ పార్టీలో మెంబర్షిప్ లేదు, భవిష్యత్తులో ఏ పార్టీలో చేరబోము, ఏ పార్టీకి కూడా మేము ఒత్తాసు పలకము. కానీ ఇక్కడ బీసీ ప్రధానమంత్రి అని చెప్పుకున్నటువంటి నరేంద్ర మోదీ గారు బీసీ బిల్లుకు మద్దతు ఇవ్వడం లేదు, 42% రిజర్వేషన్లకు మద్దతు ఇవ్వడం లేదు, కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టడం లేదు, మహిళా బిల్లు పెట్టింది. మహిళా బిల్లు పెడితే మా అక్క రేపు ఎమ్మెల్యే అవుతుంది విజయలక్ష్మి గారు. మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోటా పెట్టడం లేదు. 11 సంవత్సరాలుగా బీజేపీ బీసీ ప్రధానమంత్రి బీసీలకు ఏం చేసిందంటే అల్లికి అల్లి సున్నకు సున్న కోడిగుడ్డు తప్ప బీసీలకు ఏం ఒరగబెట్టలే. అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ తస్మత్ జాగ్రత్త, దయచేసి విజ్ఞతతో ఆలోచించండి. ఈ పార్టీల రంగుల జెండాల కింద దయచేసి ఆగమాగం కావద్దు. ఇవాళ బీజేపీ వస్తే బీజేపీ గెలిస్తే బీసీలకు ఒరిగేది 0. నరేంద్ర మోదీ వల్ల బీసీలకు 0. అదేవిధంగా బీఆర్ఎస్ గెలిస్తే బీఆర్ఎస్ కు ఓటేస్తే ఎట్టా గెలవదు, 100% గెలవదు. బీఆర్ఎస్ కు ఓటేస్తే మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి తప్ప ఒక బీసీనో, ఒక ఎస్సీనో, ఎస్టీనో, ఒక మైనార్టీనో ముఖ్యమంత్రి చేస్తాంటలేదు. మళ్లీ ఆయనని 60% లేనైనా చేస్తాంటారు. అంటే వీళ్ళ వల్ల బీసీలకు ఏమరుగుతుంది? మనం ఓటేయడం వల్ల మన నెత్తి మీద మనం శాపం పెట్టుకున్నట్టే, మనం భస్మాసుర హస్తం పెట్టుకున్నట్టే తప్ప మనకు ఆ పార్టీలకు ఓట్లు వేస్తే ఒరిగేది ఏమీ లేదు. ఒక బీసీ కులగణన చేసి చట్టం చేసి 42% రిజర్వేషన్ల కోసం 22 నెలలుగా స్థానిక సంస్థల ఎన్నికలాపి ఒక పీసీసీ అధ్యక్షుడు బీసీకి పెట్టి ఒక సామాజిక న్యాయం చేస్తూ ఒక బీసీ అభ్యర్థికి ఇచ్చినటువంటి ఈ అద్భుతమైనటువంటి అవకాశాన్ని బీసీలు ఉపయోగించుకోకపోతే బీసీలం రాజకీయంగా భవిష్యత్తులో తీవ్ర నష్టం చెందుతాము. కాబట్టి జూబ్లీహిల్స్ ఉన్నటువంటి బీసీ ప్రజలకు బీసీ సంఘాలుగా 136 కుల సంఘాల రాష్ట్ర అధ్యక్షులు, అదేవిధంగా 40 బీసీ సంఘాలు, ఉద్యోగ సంఘాలు, ఆర్టీసీ ఉద్యోగుల సంఘం, సింగరేణి కార్మికుల ఉద్యోగుల సంఘం, బీసీ మేధావులు, ప్రొఫెసర్లంతా ఏకగ్రీవ తీర్మానం చేసినాం. బీసీల ఓటు బీసీలకే, మన ఓటు మనం వేసుకుని బీసీ బిడ్డను గెలిపించడం ద్వారా బీసీల యొక్క రాజకీయ చైతన్యాన్ని నిరూపణ చేసుకుని బీసీల యొక్క బతుకులు మార్చుకుందాం. బీసీ బిడ్డలకు ఓటేయడం ద్వారా బీసీల తలరాత మారుతుందనే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం. కాబట్టి దయచేసి ఆ పార్టీల మాయలు పడకుండా బీసీ బిడ్డలందరూ పార్టీలు మీకు ఉండొచ్చు, బీజేపీ ఒక ఆయన ఉండొచ్చు, బీఆర్ఎస్ ఆయన ఒక ఆయన ఉండొచ్చు, పార్టీల మాయలొద్దు. బీసీలమంతా ఒకటే, పార్టీలను పక్కన పెట్టాలి. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో పార్టీలకు అతీతంగా, జెండాలకు అతీతంగా
11వ తేదీ నాడు నవీన్ యాదవ్ కు మద్దతుగా ఓటేస్తే ఇలా ఖచ్చితంగా బీసీల యొక్క రాజకీయ అధికారం వస్తుందని చెప్పి ఈ నవీన్ యాదవ్ గారికి సంపూర్ణంగా అన్ని కుల సంఘాలు 60% ఉన్నటువంటి బీసీలు, మా సోదర ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలందరం కలిసి సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ గారిని కలవడానికి కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ వినయ్ గారు, అదేవిధంగా జిహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి గారు, అదేవిధంగా ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గారు మేమందరం కూడా ఇక్కడికి వచ్చి జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ లో ఈరోజు మేము బీసీ అభ్యర్థిని నవీన్ యాదవ్ ని నిలబెట్టడం, ఆయనకు సంపూర్ణ మద్దతు తెలపాల్సిందిగా ఇవాళ బీసీ సంక్షేమ సంఘాన్ని మేము కోరడానికి వచ్చాం. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు ఈ మధ్య ఆయన పాదయాత్ర చేసిన తర్వాత బీసీలు ఎదుర్కొంటున్న సమస్యల్ని ప్రస్తావించడమే కాకుండా ఎవరెంతున్నారో వారికి అంత వాటా దక్కాలి, ఆర్థిక వనరుల్లో కావచ్చు, రాజకీయ రంగంలో కావచ్చు, చట్టసభల్లో కావచ్చు, అదేవిధంగా విద్యారంగంలో, ఎంప్లాయ్మెంట్ లో, ఉద్యోగాల్లో కూడా వాళ్ళకి సరైన వాటా దక్కట్లేదని చెప్పేసి ఆయన పదే పదే ప్రస్తావించి కామారెడ్డిలో తెలంగాణ ఎన్నికల కన్నా మొదలు కామారెడ్డిలో ఒక డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్ ఒకటి కాంగ్రెస్ పార్టీ తరఫున చేసి 42% రిజర్వేషన్లు స్థానిక సంస్థలో ఇస్తామని, అదేవిధంగా విద్యా ఉద్యోగాల్లో కూడా 42% ఇస్తామని చెప్పేసి ఆ రోజు హామీ ఇచ్చాం. హామీ ఇవ్వగానే ప్రభుత్వం రాగానే హామీని నిలబెట్టుకున్నాం, చట్టం చేసినాం, బిల్ చేసినాం, గవర్నర్ పంపించినాం, ఇవాళ ప్రెసిడెంట్ దగ్గర పెండింగ్ ఉన్నది. సరే, అది ఎవరెందుకు చేస్తలేరో ఈ సమాజానికి, ఈ దేశంలో కూడా ఈ రాష్ట్రం ప్రజలు బీసీలు కూడా గమనిస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఇవాళ మేము ఒకటే కోరుతున్నాం, ఒక బీసీ అభ్యర్థిని అక్కడ నిలబెట్టినాం. రాహుల్ గాంధీ గారు ఏ నినాదంతో అయితే ముందుకెళ్తున్నారో ఆ నినాదంతో, ఆ సిద్ధాంతంతో, సామాజిక న్యాయమైన సిద్ధాంతంతో ఇవాళ బీసీ అభ్యర్థిని అక్కడ నిలబెట్టినాం. కాబట్టి ఇవాళ మేము బీసీ సంఘాలను కోరేది ఒకటే, అక్కడున్న బీసీ అభ్యర్థిని గెలిపించాల్సిన బాధ్యత కూడా మీ పైన ఉన్నది. ఉద్యమం బలపడాలంటే బీసీల హక్కులు, రేపు మీ హక్కుల కోసం, ఏ హక్కుల కోసమైతే మేము పోరాటం చేస్తున్నామో ఆ హక్కులను సాధించాలంటే మీరందరూ ఒకటి కావాలి. బీసీ అభ్యర్థిని గెలిపించుకున్నప్పుడే రేపు ఈ పోరాటానికి, మీరు చేస్తున్న పోరాటానికి అర్థం ఉంటుంది అని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేయడానికి, అదేవిధంగా మీకు విజ్ఞప్తి చేయడానికి కూడా, ఎందుకంటే మా వాదానికి